ఇక సింగరేణి బొగ్గు గనుల్లో అక్రమాలు జరిగాయని వాటికి సంబంధించి సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని కోరుతూ నిన్న బీఆర్ఎస్ నేతలు గవర్నర్ని కలిశారు సార్. ఈ వివాదం నేపథ్యంలో రేవంత్కు భట్టికి మధ్య కూడా గ్యాప్ పెరుగుతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రజెంట్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇదే సమయంలో సీఎంపై తిరుగుబాటు అనే వార్తల్ని కథనాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ ఈ సింగరేణి వ్యవహారం ఎంతవరకు వెళుతుంది? సింగరేణి విషయం మాత్రం డెఫినెట్గా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మాత్రం మారింది. వాస్తవంగా మీకు బీఆర్ఎస్కు ఎలా అడ్వాంటేజ్గా మారింది అంటే ఇది రేవంత్ వర్సెస్ భట్టిగా ఎన్టీవీ కథనాలు, ఏబిఎన్ కథనాలు ఈ లెవెల్లో ఉన్నది కాస్త కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ బట్టి ఈ లెవెల్గా ఉన్నది కాస్త బీఆర్ఎస్ ఎంట్రీతో దాన్ని రేవంత్ రెడ్డి పైన ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ తన విశ్లేషణలో బట్టి తన వారికి పెంచుకోవటానికి ఈ సైట్ విజిట్ నిబంధన పెట్టాడు. దానివల్ల సైట్ విజిట్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా తన వారికి నైనీ బ్లాక్ టెండర్ ఇప్పించాడు అన్న దాంతో మొదలైంది. దాంతో బీఆర్ఎస్ ఎంట్రీయే అసలు నైనీ బ్లాక్ ఒక్కటే కాదు, సింగరేణిలో ఇతర టెండర్లలో కూడా ఇదే రకమైన కుంభకోణం జరిగింది అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ బావమర్దికి బెనిఫిట్ అయ్యే రీతిలో ఈ నిబంధనలు పెట్టారు అని. సో అంటే బట్టి పైన ఆరోపణ, రేవంత్ పై ఆరోపణ వల్ల అది కాంగ్రెస్ పై ఆరోపణగా మారింది. మీరు దేశ చరిత్రలో చూడండి, కాంగ్రెస్ ఎంత బలంగా ఎన్నికల్లో గెలిచినా వీక్ ఎప్పుడవుతుందంటే అవినీతి ఆరోపణలతో వీక్ అవుతుంది. దేశంలో చాలామంది నాయకులు అవినీతి ఆరోపణలు ఉన్నా వీక్ కారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వీక్ అయ్యాడా? సో మీకు ఆర్జేడీ పైన ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా వాళ్ళు ఏం పూర్తిగా వీక్ కాలే. కాంగ్రెస్ పార్టీకి ఉన్న వల్నరబిలిటీ అవినీతి పైన. మీకు 1984లో రాజీవ్ గాంధీ 400 సీట్లతో గెలిచాడు. తర్వాత బోఫోర్స్ కుంభకోణం అనే ఒక్క కుంభకోణం రాజీవ్ గాంధీని అప్రతిష్ట పాలు చేసి రాజీవ్ గాంధీని ఓడించి ఆ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కోలుకోలే. 89 తర్వాత సొంతగా మెజార్టీ రాలే. మీకు అలాగే యూపీఏ 1 ప్రభుత్వం, యూపీఏ 1లో చాలా మంచి పనులు చేశారు. ఉపాధి హామీ పథకము, అనేక రకాల సంక్షేమ పథకాలకు యూపీఏ 1లో బీజం వేశారు లేదా యూపీఏ 1లో అమలు చేశారు. కానీ ఎప్పుడు వల్నరబుల్ అయ్యారు? దానివల్ల మీకు 2004 ఎలక్షన్స్తో పోలిస్తే 2009కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇంప్రూవ్ అయింది కాంగ్రెస్ పార్టీ. కానీ 2009 to 2014 మధ్య కాలం మళ్ళీ అవినీతి కుంభకోణాలే కాంగ్రెస్ వీకేజ్ చేసింది. దేశంలో ఎక్కడైనా చూడండి, కాంగ్రెస్ పార్టీకి అకిలీస్ హీల్ అంటారు. మీకు ఆ బలహీనత ఎక్కడ ఉంటుంది అంటే అవినీతి ఆరోపణలు. సో రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సింగరేణి ఒక పెద్ద వల్నరబుల్ పాయింట్గా మారిపోతుంది. ఎందుకంటే సింగరేణి తెలంగాణ అస్తిత్వంలోనే సింగరేణికి మూలం ఉంది. సో మీకు అందశ్రీ పాటల్లో కూడా సింగరేణి గురించి మనం ప్రస్తావిస్తారు. సో సింగరేణి కార్మికుల పోరాటం కూడా మీకు తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించింది. సింగరేణి అనేక తెలంగాణ జిల్లాలకు వ్యాపించి ఉంటుంది. మీకు అందువల్ల సింగరేణి మీకు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం వరకు వ్యాపించి ఉంటుంది. సో అందువల్ల సింగరేణి ఈజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణస్ లైఫ్, తెలంగాణ కల్చర్, తెలంగాణ సమాజంలో భాగం అది. సో అందువల్ల సింగరేణిలో జరిగేది వ్యవహారం డెఫినెట్గా ఏదో ఒక చిన్న కంపెనీలో జరిగిన వ్యవహారం కాదు. సో డెఫినెట్గా బీఆర్ఎస్కు అడ్వాంటేజ్గా మారింది. ఆ మారిన తర్వాత బట్టి విక్రమార్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది మాదే కాదు, 2018 నుంచి ఈ సైట్ విజిట్ నిబంధన ఉంది, ఇది మేమేం కొత్తగా పెట్టింది కాదు, ఇది బీఆర్ఎస్ హయాం నుంచే జరుగుతుంది, సెంట్రల్ పిఎస్సిస్లో కూడా అలాగే ఉంది అని మొదలుపెట్టారు. ఈ కాంట్రాక్ట్ లేదంటే ఓవర్ బర్డెన్ రిమూవల్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఒక బొగ్గుని కావాలంటే పైన సాయిలు, మట్టి ఇవి తొలగించడం అన్నట్టు. సో దీంట్లో సైట్ విజిట్ నిబంధన అనేది మా హయాంలో కాదు, 2018లో పెట్టారని బట్టి విక్రమార్క కొన్ని డాక్యుమెంట్లను ప్రదర్శించి వాటిని చదివి వినిపించారు కూడా. వెంటనే బీఆర్ఎస్ మళ్ళీ పట్టుకుంది, హరీష్ రావు పట్టుకొని అసలు బట్టి విక్రమార్క ఆ డాక్యుమెంట్లను సెలెక్టివ్గా చదువుతున్నాడు. మా హయాంలో 2018లో పెట్టినటువంటి సైట్ విజిట్ నిబంధన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ కొరకు, ఓవర్ బర్డెన్ రిమూవల్కు కాదు, కావాలని ఓవర్ బర్డెన్ రిమూవల్ అనేలా చెప్తున్నారు అన్నారు. ఈ ఓవర్ బర్డెన్ రిమూవల్కు సైట్ విజిట్ అనేది మే 2025 నుంచే పెట్టారు అని బీఆర్ఎస్ మళ్ళీ మార్కులు స్కోర్ చేసింది. కానీ బట్టి విక్రమార్క
చేస్తున్న వాదన తప్పని. ఇప్పుడు ఏకంగా గవర్నర్ని కలిసి గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందువల్ల మీకు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి సలపకుండా చేయగలుగుతున్నారు. సో మీకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సమర్థవంతంగా బీఆర్ఎస్ ఆరోపణలను ఎదిరించలేకపోతుంది. తాజాగా మీకు ఈ సింగరేణి గొడవ జరుగుతున్న సమయంలో కేటీఆర్ హరీష్ రావుకు టెలిఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇచ్చారు. దాన్ని కూడా బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది. చూడండి, విక్టిమ్గా మమ్మల్ని బాధితులు చేస్తున్నారు, మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అవినీతిని బయట పెడుతుంటే మమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్లో పిలుస్తున్నారు అని విక్టిమ్ కార్డు ప్లే చేస్తానికి కూడా అవకాశం వచ్చింది. ఈ సింగరేణి వ్యవహారం మొత్తం మున్సిపల్ ఎన్నికలకు ముందు వచ్చింది. మీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 60% గెలిచారు. అది పార్టీ ప్రాతిపదిక కాదు. బీఆర్ఎస్ ఆ మేరకు ప్రతిపక్షంలో ఉండి 40% గెలవడం కూడా మామూలు విషయం కాదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అర్బన్ ఓటరు కరెక్ట్గా ఈ అర్బన్ ఓటర్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఇది పార్టీ ప్రాతిపదిక జరుగుతున్న సమయంలో ఇది బయటకు వచ్చింది. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోంది అనే ఫ్యాక్ట్తో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా బయటపడ్డాయి. కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వీటికి మద్దతుగా ఏబిఎన్, బట్టి విక్రమార్క మద్దతుగా ఎన్టీవీ. అందువల్ల ఇది ఇదంతా ఒక పెద్ద బండారంలాగా మొదలైంది ఇది. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా దీనివల్ల వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఓడిపోతున్నాయి అంటలేను, కానీ ఒక వెరీ బిగ్ సవాల్గా మారింది. దీనికి తోడు రేవంత్ వర్సెస్ బట్టి వ్యవహారంగా కూడా ఇది ప్రజెంట్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు మీకు ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో క్లియర్గా రేవంత్ రెడ్డి డిఫెండ్ చేస్తూ బట్టి విక్రమార్క టార్గెట్ చేస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ ఏమో వ్యూహాత్మకంగా బట్టి మీద దాడి చేయకుండా రేవంత్ పైన దాడి చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అందరికీ తెలుసు బీఆర్ఎస్కు బట్టి విక్రమార్క పైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మీకు. అందువల్ల సో బట్టి సాఫ్ట్ కార్నర్ జనరల్గానే ఉంది. అది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తమకు టార్గెట్ కనుక రేవంత్ రెడ్డి ఒక పోటీదారు కనుక బట్టి పైన ప్రత్యేక ప్రేమ కూడా ఉంటుంది. సో అందువల్ల బీఆర్ఎస్ మొత్తం తమ టార్గెట్ అంతా రేవంత్ రెడ్డి తన బావమరిది అని. ఎందుకంటే ఈ శాఖనేమో బట్టి విక్రమార్క పరిధిలో ఉంటుంది. సో అందువల్ల ఇది ఇంత గందరగోళంగా మారటానికి అవకాశం వచ్చింది బీఆర్ఎస్కు. దాంట్లో వాస్తవంగా బీజేపీ చేతకానితనం కూడా బయటపడింది. నిజంగా చెప్పాలంటే బీజేపీ అడ్వాంటేజ్ తీసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఇది సింగరేణి జాయింట్ వెంచర్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. 49% మీకు సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ ఉంటుంది. కేంద్ర మంత్రి సదర్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. సో అందువల్ల నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా దీంట్లో విచారణకు ఆదేశించవచ్చు, వివరాలు అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఒత్తిడి చేయొచ్చు. కానీ విచిత్రం ఏంటంటే బీజేపీ దీంట్లో ఇది మొదటి నుంచి అవినీతి జరిగింది, బీజేపీ కాంగ్రెస్ చేశారు, బీఆర్ఎస్ జనాన్ని ఆరోపణలు చేయడం మినహా ప్రోయాక్టివ్గా దీనిపైన వర్క్ చేసింది బీఆర్ఎస్. హరీష్ రావు వీళ్ళు ప్రధానంగా వర్క్ చేశారు. బీజేపీ ఒక రకంగా మంచి అవకాశాలు వదులుకుంది. అవకాశం బీజేపీకి, బీఆర్ఎస్ కాదు. ఎందుకంటే వాళ్ళు అందులో భాగస్వామి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దే కెన్ గవర్నమెంట్లో ఉన్నారు అని బీజేపీ చేతులు ఎత్తింది. ఆఖరికి బీజేపీ నియమిత గవర్నర్ దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు, బీజేపీ వాళ్ళు వెళ్ళలేదు. గమనించండి, బీజేపీ వాళ్ళు ముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. సిబిఐ విచారణ ఇప్పుడు ఆఖరి బీజేపీ కాదు బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తారు సిబిఐ విచారణ జరపమని. సో సిబిఐ విచారణ జరిపితే మళ్ళీ బీజేపీ రికార్డులో పడుతుంది. ఆల్రెడీ కాళేశ్వరంపై సిబిఐ విచారణ రేవంత్ బీజేపీ కోర్టులోకి తోలి వివాదంగా మార్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కనుక దీనిపై కూడా సిబిఐ విచారణ జరపండి అని సింగరేణి కూడా అప్పచెప్పాడు అనుకోండి, మళ్ళీ బీజేపీ రికార్డులో పడుతుంది. సో తెలంగాణ బీజేపీ ఎలా ఆ క్లూలెస్గా పనిచేస్తుంది అనటానికి సింగరేణి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న పార్టీ ఆ తర్వాత మీరు ఎక్కడా ఫీల్డ్ మీద లేకపోతా ఉండడం. అందుకే ఇటీవల ఎంపీల సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరే సరిగా లేరు అని వాయించడానికి కారణం అది. ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో ఎంపీలంతా బీజేపీ వారే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అయినా కూడా బీజేపీ ఏమి చేయలేని పరిస్థితి. సగం మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ, నిజామాబాద్ ఎంపీ బీజేపీ, కరీంనగర్ ఎంపీ బీజేపీ, ఆ ఏరియాలో నేను చెప్పేది. సో ఆ ఏరియాలో బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి తెచ్చుకోగలిగారు. అందువల్ల డెఫినెట్గా బీజేపీ బలహీనత కూడా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది. సో బీఆర్ఎస్ ఒక బలంగా ఈ అంశాన్ని
ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి గుక్క తిప్పకుండా చేయడానికి, కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్ని బయటపెట్టడానికి, టెలిఫోన్ ట్యాపింగ్ పైన చేసిన కాంగ్రెస్ దాడిని తాము బాధితులుగా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి, ఇలా అన్నిటికీ బీఆర్ఎస్కి సింగరేణి ఇచ్చే అవకాశం